బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని పొగుడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్ను మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం సరికాదని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మార్వత్ రాయ్ అన్నారు. ఓయూలో చదువుకున్న తీన్మార్ మల్లన్ను పల్లి బఠానీలు అమ్ముకునే వ్యక్తి అంటూ కించపరచడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యలు నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మార్వత్ రాయ్ డిమాండ్ చేశారు. గారు నిన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అంటే బిట్స్ పిలానీలో చదివినటువంటి రాకేష్ రెడ్డిని గొప్పగా చెప్పేందుకు మరి మల్లన్నను అంటే ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన మల్లన్నను కించపరిచే విధంగా పల్లి బఠానీలతో పోల్చేసి తెలంగాణ యూనివర్సిటీలో ఎవరైతే చదివారో వాళ్ళందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. అందుకు నిరసనగా ఈ రోజు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కేటీఆర్ గారి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కేటీఆర్ గారు బేషరతుగా వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు బేషరతుగా పట్టభద్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీకు అంత లోకువయ్యారా? ప్రభుత్వ యూనివర్సిటీలో, ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు అంటే బిట్స్ పిలానీ వాళ్లే గొప్ప వాళ్ళ? ఎక్కడ గొప్ప వాళ్ళయ్యారు చెప్పండి? ఉస్మానియా, కాకతీయ, ఇతర ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళంతా దేశానికి, ప్రజలకు సేవ చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులుగా ఎంతో మంది దేశాన్ని ఏలారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ. అదేవిధంగా ధర్మసింగ్ కర్ణాటక ముఖ్యమంత్రి ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డ. అదేవిధంగా మరి లోక్సభ స్పీకర్లు అయ్యారు.